తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ తుది దశకు చేరుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటం చివరి స్టేజ్కు వచ్చింది. స్పీకర్ నిర్ణయమే పెండింగ్లో ఉంది. తాము పార్టీ మారలేదు అని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే మీడియా దాన్ని వక్రీకరించి తాము పార్టీ మారినట్లుగా చూపించింది అని జంపింగ్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము అని, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధము లేదు అంటున్నారు. పార్టీ ఫిరాయించలేదు అని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవము అని, బీఆర్ఎస్ పార్టీతో తమకు మంచి అనుబంధం ఉంది అని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. శాసనసభకు 3వసారి ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను అని మహిపాల్ రెడ్డి చెప్పగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య కూడా ఇదే విధంగా తాము పార్టీ మారలేదు అని, బీఆర్ఎస్ లోనే ఉన్నాము అంటున్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇలానే చెప్పారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేయి గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన బీఆర్ఎస్తో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్ వచ్చింది. అందులో భాగంగానే హైడ్రాను వ్యతిరేకించడంతో పాటు అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టేలా మాట్లాడారు అన్న చర్చ జరిగింది. అయితే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఇక సుప్రీం తీర్పు, స్పీకర్ నోటీసులతో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది అని, ఆ 10 సీట్లు ఉప ఎన్నికలు ఖాయము అని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఎమ్మెల్యేలు చెబుతున్న ప్రకారం సదరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు, మరి ఆ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ తిరిగి తమ గూటికి చేర్చుకుంటుందా లేదా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జంపింగ్ ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చినట్లేనని టాక్ వినిపిస్తోంది. అనర్హత భయంతోనే అలా చెబుతూ వస్తున్నా ఇప్పటికే హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు అన్న చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అది మరింత పెరిగింది అంటున్నారు. ఇక అనర్హత ఉప ఎన్నికలు ఖాయము అని కొందరు నమ్ముతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు వస్తే ఒకరు కూడా గెలిచే అవకాశం లేదు అనే ఇంటర్నల్ సర్వేలు తేల్చి చెప్పాయి. సర్వే రిపోర్టులు చూసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో వరుస భేటీలవుతున్నారు. రాజేంద్రనగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి హైడ్రా కారణంగా ఎంతో మంది సొంత ఇంటిని కోల్పోయారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మరోవైపు పల్లెల్లో యూరియా, రైతు భరోసా పూర్తి స్థాయిలో అందకపోవడంతో కూడా మహిళలకు 2,500 రూపాయలు, తులం బంగారం వంటివి ఇంకా స్టార్ట్ కాకపోవడంతో కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని సర్వేల్లో తేలింది. ఇక అధికార పార్టీ అన్ని చూసుకుంటుంది అని నమ్మి వస్తే నట్టేట ముంచారు అని రేవంత్ పై జంపింగ్ ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏ పార్టీలో ఉన్నామో కూడా బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాము అని వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కనీసం నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి అని రేవంత్ పై ఒత్తిడి తేవడమే కాక అనర్హత వేటు పడకుండా మిమ్మల్ని కాపాడుతామని మాట ఇచ్చిన ప్రకారం తమని కాపాడాలి అని సీఎంని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఉప ఎన్నికలు ఆపడానికి ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే అనర్హత భయం ఎమ్మెల్యేల్ని వెంటాడుతోంది అన్న టాక్ మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.